ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. ఇదిగో నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. నేను వారికి ఇచ్చిదనని పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశము నిశ్చయముగా నీవు ఈ ప్రజలకు స్వాధీనము చేసేదవు. ప్రియా సహోదరి సహోదరుడా, ఆ దినముల్లో మోషే చనిపోయిన తర్వాత మోషేకు ప్రియమైన పరిచారకుడుగా ఉన్నటువంటి యెహోషువ ఎంతో దిగులు చెందాడు. అవును, ప్రియదాసుడు, దేవునికి ఇష్టడుగా ఉన్నటువంటి, దేవుని ముఖాముఖిగా చూసినటువంటి మోషే చనిపోయినప్పుడు యెహోషువ ఎంతో దిగులు చెందాడు. అయ్యో, మరి నేను ఈ ప్రజల్ని ఎలా నడిపించాలి, మరి నాకే విషయాలు తెలియదు కదా, మా నాయకుడు నన్ను నడిపించిన వాడు పరమునకు వెళ్ళిపోయాడు అని చెప్పి దిగులు పడి విచారపడుతున్నాడు. ఆ సమయంలో దేవుడు మరి ఇదిగో యెహోషువతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి ఉండమంటున్నాడు. అవును, యెహోషువను దేవుడు బలపరిచాడు. దేవుడు వాగ్దానమునిచ్చి యెహోషువను నడిపిస్తూ వచ్చాడు. నీవు వెళ్ళు మార్గములో నేను నీకు తోడై ఉంటాను. మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమును మీకు ఇచ్చు వరకు నేను నీకు తోడై ఉండి నిన్ను బలపరుస్తాను. నువ్వు ఎంత మాత్రము దిగులు చెందవద్దు, భయపడవద్దు. నేను నిన్ను విడువను, ఎడబాయనని మాట ఇస్తాడు. అంతేకాదు, నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని నీకు ఇస్తానని వాగ్దానం చేస్తాడు. అయితే యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఏం చెప్తాడంటే, నీవు మరి మీ పితరులకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రమును చక్కగా ధ్యానించాలి. అంతేకాదు, కుడికి ఎడమకి తొలగిపోకూడదు. ఆ ధర్మశాస్త్రమును వారికి బోధించాలి. దేవుని ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొనాలి. అప్పుడే నేను మీకు తోడై ఉంటానని, నేను చెప్పిన మాటను ప్రమాణమును నెరవేరుస్తానని యెహోషువతో దేవుడు మాట్లాడతాడు. అవును కదా ప్రియ సహోదరి సహోదరుడు, నీ జీవితంలో కూడా మరి విడువబడిన వాడివిగాను, విడువబడిన దానిగాను, ఒక్కొక్కసారి నిబ్బరం కోల్పోయే పరిస్థితులు, భూమి మీద కలిగేటువంటి శోధనలు, ఇరుకులు, ఇక్కట్లను బట్టి, బాధలను బట్టి, శోధనలు బట్టి, అయ్యో నాకెవరున్నారు, నాకెవరు సహాయం చేస్తారు, మరి నా పరిస్థితులు ఏంటి, ఇంత ప్రతికూలమైన పరిస్థితులు నాకు ఏర్పడుతూ వచ్చాయేంటని దిగులు చెందుతూ ఉంటే, దేవుడు నీకున్నాడు. ఎవరు సహాయం చేసినా చేయకపోయినా నరుల సహాయం వ్యర్థము కదా. అవును, అయితే నీ జీవితంలో కూడా నీవు కూడా నీ ఆధ్యాత్మిక జీవితంలో అట్లాంటి విడువబడిన పరిస్థితుల్లో, దిగులు చింత కలిగేటువంటి సమయంలో లోకములో అధికారులను కానీ, మనుషులను కానీ, లోకమును కానీ, లోకములో ఉన్న స్నేహితులను కానీ నీవు ఆశ్రయించున్నావా? ఎప్పటికీ వారిని ఆశ్రయించకు. వారు నీకు ఎంత మాత్రం సహాయకులు కానేరరు. నీ దేవుడే నీకు సహాయకుడు. ఆయన నీ పక్షములో ఉండాలి. ఆయన నీ కార్యములను చక్కబెట్టాలి. ఆయన తప్ప ఇంకొకరు ఎవ్వరు కూడా సహాయం చేయలేరు. కనుక నరులను మనం ఆశ్రయించకూడదు. విడువబడిన స్థితిలో, ఒకవేళ నీకు నిబ్బరం కోల్పోయిన స్థితిలో, ధైర్యం కోల్పోయే స్థితిలో నీ దేవుడు నీకు తోడై ఉంటాడు. నీ దేవుడు నీకు సహాయకుడుగా ఉంటాడు. నీవు నమ్మిన దేవుడు లోకములో ఉన్నవాటి కంటే గొప్పవాడు. నిశ్చయముగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నీ ఎడల కృప చూపుతాడు. కనుక దిగులు పడకు, విచారపడకు, నిబ్బరము కలిగి ధైర్యం తెచ్చుకో. అయితే దేవుని ఆజ్ఞలను, కట్టడలను చక్కగా గైకొను. దేవుని ధర్మశాస్త్రమును దీవారాత్రములు ధ్యానించుము. దేవుని కట్టడల్లో నుంచి నీవు కానీ, నీ కుటుంబం కానీ కుడికి ఎడమకి తొలగిపోకూడదు. దేవుని ఆధారం చేసుకొని నీ బ్రతుకుండాలి. అప్పుడు తప్పక ఆయన నీకు తోడై ఉండి నీ మార్గములను సారళము చేసి
యెహోషువను నడిపించినట్లు నిన్ను కూడా నడిపిస్తాడు. నిజంగా యెహోషువ విషయంలో ఎన్నో కార్యాలు దేవుడు చేస్తూ వచ్చాడు. యొర్దాను నదిని చీల్చాడు, ఎరికో గోడలను పడగొట్టాడు, సూర్యచంద్రులను ఒక దినముందు ఆపినాడు. ఆయనకు వచ్చిన ఆపత్కాలాల్లో ఇశ్రాయేలును నడిపించే ఆ ప్రయాణంలో ఎన్నో విధాలుగా సహాయం చేస్తూ కానాను దేశంలోనికి ప్రవేశించే అద్భుతమైన అవకాశాన్ని యెహోషువ కాలంలో దేవుడు యెహోషువకి ఇస్తూ వచ్చాడు. కనుక యెహోషువని విడవని దేవుడు నిన్ను నన్ను విడిచే దేవుడు కాదు. యెహోషువకు ఒక దేవుడను మనకొక దేవుడు కాదు. ఆయన దేవుడే మన దేవుడు. మోషే దేవుడే మన దేవుడు. అబ్రహాము దేవుడే మన దేవుడు. ఇస్సాకు దేవుడే మన దేవుడు. యాకోబు దేవుడే మన దేవుడై ఉన్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, మనల్ని దేవుడు ఎప్పుడు ఎడబాయని దేవుడుగా ఉన్నాడు. అందుకే హెబ్రీలో కూడా చెప్తాడు 13లో, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. 31 ద్వితీయోపదేశకాండం 8వ వచనంలో కూడా ఈ దినకాల వాగ్దానం చెప్తున్నాడు. ఏమంటున్నాడు? భయపడకము, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు విడువని ఎడబాయని దేవుడు, నిత్యం ఆదరించి బలపరిచే దేవుడుగా ఉన్నాడు. ఈ అనుభవాన్ని మనం కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విడువని ఎడబాయని దేవుడుగా మా పితరుడు యెహోషువ మోషే కాలంలో ఉన్న దేవుడవు నేడు మాతో కూడా ఉండి మమ్మల్ని నడిపించము. నిబ్బరము కలిగి ధైర్యం తెచ్చుకొని ముందుకు కొనసాగుటకు మా ఆత్మీయ జీవితంలో వచ్చే ఒడిదుడుకుల శోధనలో ప్రభా మమ్మల్ని నడిపిస్తురండి. మాకున్న కొదువులన్నీ తీర్చుము. మాకు వచ్చే ప్రతికూల పరిస్థితుల్లో నీవు తప్ప మాకెవరున్నారు? నీవే మా ఆధారము, మా దిక్కై ఉన్నావు. మా పక్షంలో మీరు యుద్ధం జరిగించి సాతాను శత్రువును ఓడించము. మా క్రియలన్నీ చక్కబెట్టు. మా ఆత్మీయ జీవితాలను ఆశీర్వాదకరంగా మలిచే దేవుడిగా మీరు నందుకై వందనాలు. సంఘమును మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని ఉజ్జీవింప చేయము. నేటి సంఘములు అన్ని జనుల రక్షణార్థమై ప్రత్యేక ప్రార్థిస్తుండగా సహాయం చేయము. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచము. యవన కాలబిడ్డల భవిష్యత్తును కూడా దీవిస్తురండి. ఈ దినమంతా మీ కృపలో బలపరుస్తురమని మీ చేతికి అప్పగించుకుంటూ మీ సహాయాన్ని కోరుకుంటూ మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఈ కొద్ది చిన్ని ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.